అంటే ఈరోజు ఈవెంట్కి మెయిన్ పర్పస్ ఏంటంటే చిన్నపిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే చాలా పెద్ద అపోహ ఉంది. అంటే మనకేంటంటే మీకు అందరికీ తెలుసు హార్ట్ ప్రాబ్లమ్స్ అనగానే పెద్దోళ్ళలోనే వస్తుంది, చిన్నపిల్లల్లో ఏంటి హార్ట్ ప్రాబ్లం అని. అది పెద్ద అపోహ సమాజంలో. సో దాని గురించి అవేర్నెస్ మేము క్రియేట్ చేయడానికి మెయిన్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలిసినట్టు మన ఆంధ్రప్రదేశ్లో అంటే 100 మంది పిల్లలు పుడితే దాంట్లో ఒకళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ రంధ్రాలు ఉండటం, రక్తనాళాలు సరిగ్గా డెవలప్ అవ్వకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్, వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ లెక్కన మన ఎవ్రీ ఇయర్ మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల మంది పిల్లలు హార్ట్ ప్రాబ్లమ్స్తో పుడుతున్నారు. అప్రాక్సిమేట్గా ఒక 10,000 మంది పిల్లలు ఎవ్రీ ఇయర్ హార్ట్ ప్రాబ్లమ్స్తో పుడుతున్నారు. అంత పెద్ద ప్రాబ్లం అన్నట్టు మన దగ్గర. కానీ దాంట్లో ఓన్లీ 20% మాత్రమే ఆపరేషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటున్నారు. మిగతా 80% అసలు హార్ట్ డయాగ్నోస్ కాకుండానే, ట్రీట్మెంట్ లేకుండానే కమ్యూనిటీలో అంటే రూరల్ ఏరియాస్లో, విలేజెస్లో యాక్సెసిబిలిటీ లేకుండా సఫర్ అవుతున్నారు. మెనీ ఆఫ్ దెమ్, ఎక్కువ మంది ట్రీట్మెంట్ లేకుండా చనిపోతున్నారు. ఓకే, సో దానికి మెయిన్ 3 కారణాలండి. సో ఆ రీజన్స్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ ఈవెంట్. ఫస్ట్ ఏంటంటే ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ లేకపోవటం. ఓకే, సో అవైలబిలిటీ లేకపోయేసరికి వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా సఫర్ అవుతూ చనిపోవటం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయాలంటే ఎఫర్డబిలిటీ ఇష్యూస్. ఓకే, సో యూజువల్గా వెరీ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ ఇవి మీకు తెలుసు. ఆపరేషనే ఎక్స్పెన్సివ్, దాని తర్వాత ఐసీయూ కేర్ అనేది పెద్ద టీం ఉండాలి, ట్రైన్డ్ పీపుల్ ఉండాలి, బాగా ట్రైన్డ్ పీపుల్ ఉండాలి. సో ఎఫర్డబిలిటీ ఇష్యూస్ సెకండ్ ప్రాబ్లము. మూడోది ఏంటంటే యాక్సెసిబిలిటీ ఇష్యూ, అంటే అందుబాటులో లేకపోవటం. ఎక్కడో విజయవాడలో, తిరుపతిలో, హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఉంటుంది, ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, కానీ దాన్ని యాక్సెస్ చేసుకోలేకపోవడం. ఎక్కడో పల్లెటూళ్ళలో, మారుమూరు గ్రామాల్లో ఉండి, రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండి, ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అంత దూరం వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలా అని తీసుకోకుండా ఆ విలేజెస్లోనే సఫర్ అవుతూ చనిపోవటం జరుగుతుంది. సో ఈ 3 రీజన్స్, ఒకటేమో ప్లేస్ లేకపోవటం, ఇన్స్టిట్యూట్ లేకపోవటం, రెండోదేమో ఎఫర్డబిలిటీ, ఫైనాన్షియల్ ఇష్యూస్, మూడోదేమో యాక్సెసిబిలిటీ, అంత దూరం వెళ్ళి చేయించుకోవాలనే దాని మీద. ఈ 3 రీజన్స్ మీద వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా చాలామంది పిల్లలు, ఇన్నోసెంట్ చిల్డ్రన్ చనిపోవటం జరుగుతుంది ట్రీట్మెంట్ యాక్సెస్. సో ఈ 3 అడ్రస్ చేయడానికి, ఈ 3 ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడానికి మణిపాల్ హాస్పిటల్, వీ స్టార్టెడ్ మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ విజయవాడ. ఓకే, మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో ఈ ఫెసిలిటీ స్టార్ట్ చేయడం జరిగింది. మార్చి 2026లో వీ స్టార్టెడ్ మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అండి, విత్ ఫుల్ టీమ్. వీ హ్యావ్ 2 pediatric cardiologists, myself and Dr. Chisti, and 2 pediatric cardiac surgeons, అంటే ఆపరేషన్ చేసే డాక్టర్స్ 2 ఉన్నారు, మెయిన్ లెడ్ బై డాక్టర్ దిలీప్. ఆపరేషన్ అయిన తర్వాత వీ హ్యావ్ ఎ బిగ్ టీమ్ ఆఫ్ 5 ఇంటెన్సివిస్ట్ లెడ్ బై డాక్టర్ అనుపమ మేడం, అండ్ వీ హ్యావ్ 3 anesthetists లెడ్ బై డాక్టర్ రమేష్. ఇలా చాలా పెద్ద టీము, నర్సింగ్ టీము. దీంతో మార్చి 2026న వీ స్టార్టెడ్ ద మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ విజయవాడ. దాంట్లో ఏంటంటే సర్వీసెస్ అంటే ఫీటల్ కార్డియాలజీ, అంటే పిల్లలు పుట్టకముందే ప్రెగ్నెంట్ లేడీస్ని స్కాన్ చేయటం ద్వారా ముందే డిటెక్ట్ చేయటం, ముందే ప్రెగ్నెన్సీలోనే మేనేజ్ చేయటం, ఫీటల్ కార్డియాలజీ సర్వీస్ ఉంది. 2 నీనేటల్, అంటే పుట్టిన తర్వాత వాళ్ళకి ఎమ్మటే ఐసీయూ సర్వీసెస్ ప్రొవైడ్ చేయటం. ఇంకా ఇటు ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టినా సరే హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయగలిగే అవకాశం రావటం. అండ్ సర్జికల్ డిపార్ట్మెంటు, 2 మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. ఇప్పుడు మీరు అన్నట్టు పెద్ద ఘాట్ లేకుండా చిన్న ఘాట్తోనే మనం సర్జరీ చేయటం జరిగింది, దాన్ని మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటాము. ఆ ఫెసిలిటీస్ ఉండటం జరిగింది. ఇంకోటి ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, ఇది ఇంకా అడ్వాన్స్డ్ అండి. అంటే అసలు ఆపరేషనే ఉండదు, మనం కాలు నరంలోంచి వెళ్ళి చిన్న వైరు ట్యూబ్ పెట్టేసి లోపల ఉన్న మోస్ట్ ఆఫ్ ద హోల్స్ని మనం క్లోజ్ చేయొచ్చు, రంధ్రాలని క్లోజ్ చేయొచ్చు. ఏమైనా అడ్డం ఉంటే, వాల్స్ ఏమైనా అడ్డం ఉంటే బెలూన్ పెట్టి వెడల్పు చేయొచ్చు. ఇంకా అవసరమైతే స్టెంట్స్ కూడా పెట్టచ్చు. ఇవన్నీ కూడా ఆపరేషన్ లేకుండా కాలు నరంలోంచి చిన్న ట్యూబు, వైరు పెట్టేసి చేయగలిగిన ప్రొసీజర్స్ని ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటాం. సో ఈ విధంగా విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ వీ స్టార్టెడ్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్. ఈ లాస్ట్ 4 నెలల్లో, అంటే మార్చి నుంచి ఇప్పటిదాకా 4 నెలల్లో 200 ఆపరేషన్స్, ఇంటర్వెన్షన్స్ చేయటం జరిగింది.
సక్సెస్ఫుల్గా విత్ 99% సక్సెస్ రేట్ అండి. ఓకే, సో ఆ విధంగా అవుట్కమ్ ఉంటుంది. దాంట్లో 25% మన రాజమండ్రి ఏరియా చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు, ఆల్మోస్ట్ 50 మంది పిల్లలు రాజమండ్రి చుట్టుపక్కల ఏరియాస్ నుంచే వచ్చింది. ప్రశంసించాల్సిన విషయం సార్ది. దీనికి సంబంధించి ఆయన ఒక సంస్థను ఏర్పాటు చేసి మణిపాల్లోని మా అందరినీ దగ్గరికి తీసుకొచ్చి మేము మొత్తం 5 మంది ఇంటెన్సివ్స్లు రోజు మొత్తం 24/7 ఎవరు ఇంటెన్సివ్స్ లేకుండా ఐసీయూ అనేది నడవదు. అలాగా విజయవాడలో చాలా తక్కువ ప్లేసెస్లో జరుగుతుంది ఈ పద్ధతి అనేది. అండ్ నెక్స్ట్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మనకి నార్మల్ ఐసీయూ కన్నా కూడా కార్డియాక్ ఐసీయూకి చాలా సెపరేట్ ఎక్విప్మెంట్ అనేది కావాలి. అదంతా కూడా సార్ చాలా బాగా అరేంజ్ చేయించి ఏ ఫెసిలిటీ అయినా, అంటే మనకి సార్ చెప్పినట్టు ఇంగ్లాండ్లోని అక్కడ యూఎస్ సైడ్ వెస్ట్రన్ సైడ్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా విజయవాడలో ఉండేటట్టు ఆల్మోస్ట్ 95 to 99% మనకి వెస్ట్రన్ సైడ్ ఎలా ఉంటుందో అలానే ఎక్విప్మెంట్ అంతా కూడా రెడీ చేయించాము. అలానే వైద్య సేవలు కూడా అందిస్తున్నాము. అండ్ నెక్స్ట్ సర్జరీ అయిన తర్వాత పిల్లలకి అందరికీ పేరెంట్స్కి ఒక అపోహ ఉంటుంది, ఆపరేషన్ అయిన తర్వాత చాలా రోజులు పిల్లలు అలాగే ఉండిపోతారేమో, నెక్స్ట్ ఇంకేమన్నా అదే డెఫిసిట్తో ఉంటారేమో, నార్మల్ లైఫ్ లీడ్ చేయలేరేమో అని. కానీ అలా కాదు. ఒక్కసారి ఆపరేషన్ అనేది జరిగిన తర్వాత నార్మల్ పిల్లల్లాగా ఆడుకోవచ్చు, స్కూల్కి వెళ్ళొచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, పెళ్లి చేసుకొని వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. సో సార్ ఫస్ట్ చేసి ట్రీట్మెంట్ పిల్లలు వాళ్ళందరూ కూడా అలానే వాళ్ళ ఉద్యోగాలు కూడా వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి లైఫ్ అనేది ఏమి హ్యాంపర్ అవుతుంది. అంటే అందరిలో ఒక అపోహ ఏంటంటే గుండె ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ఫ్యామిలీలోని ఇంకా ఇంకా మనం దాన్ని ఫర్దర్గా తీసుకెళ్ళలేమో, వాడి భవిష్యత్తు బాగోదేమో అని. దానికి భిన్నంగా మళ్ళీ వాడికి ఒక కొత్త జీవితాన్ని అందించడానికి చేస్తున్న ప్రతి అడుగు కూడా బాబు మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత అదే కామన్గా వెళ్ళేటట్టు. నెక్స్ట్ ఇప్పుడు చిన్న చిన్న ఆపరేషన్లు ఉంటాయి. అంటే ఇది వరకట్లోని గుండె ఆపరేషన్ అంటే కనీసం 4 రోజులు 2 నెలలు హాస్పిటల్లో ఉండిపోవాలి, అంత ఖర్చు మనం పెట్టుకోలేమేమో అని. ఇప్పుడు చిన్న చిన్న ఆపరేషన్లు, హెర్నియాలు ఇలాంటివి అయితే 2 రోజుల్లో ఎలా డిశ్చార్జ్ అయిపోతున్నారో అలానే ఈ ఆధునిక వైద్య సహాయంతో ఎంత పెద్ద ఆపరేషన్ అయినా సరే సార్ చెప్పినట్టు 1-2 రోజుల్లోని మ్యాక్సిమం 3వ రోజుకి ఐసీయూ నుంచి వెళ్ళిపోతారు. ఐసీయూ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వార్డులో 1 రోజు ఉండి డిశ్చార్జ్ అయిపోతారు. ఉన్న కేసెస్లోని ఏదైనా రేర్ కేసు ఎక్కువ కాలం ఉండాల్సి వస్తే, పెద్ద వెంటిలేటర్ అవసరం వస్తే 1 వారం నుంచి 10 రోజుల వరకు ఉంటారు, అంతకు మించి ఎక్కువ ఉండదు. నెక్స్ట్ ఐసీయూలో కూడా చిన్న వెంటిలేటర్ సహాయం నుంచి పెద్ద వెంటిలేటర్స్, స్పెషల్ టైప్ ఆఫ్ వెంటిలేటర్స్, HFOV మిషన్ అని కానీ, ఇన్హేల్ నైట్రిక్ ఆక్సైడ్ అనేది కానీ, ఎక్మో అని కానీ. ఎక్మో అంటే కృత్రిమంగా హార్ట్కి మనం సపోర్ట్ చేయడం, ఆర్టిఫిషియల్ హార్ట్ అండ్ ఆర్టిఫిషియల్ లంగ్ మిషన్ అంటారు దాన్ని. ఆ సహాయం, ఆ అరేంజ్మెంట్ కూడా మణిపాల్ హాస్పిటల్లో చేయడం జరిగింది.